కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణలో భాగంగా బల్దియా వారికి నోటీసులు ఇచ్చింది. రోడ్డు విస్తరణలో ప్రముఖుల ఇల్లు ఖతం కాబోతున్నాయి. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి, అలాగే అల్లు అర్జున్ మామ ఇళ్లకు జీహెచ్ఎంసీ మార్కింగ్ వేసింది. ఫిలిం నగర్ రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు అధికారులు. జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కూడా ఈ మార్కింగ్లో భాగంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రముఖుల్లో తీవ్ర మనస్తాపం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. పనుల విషయంలో రేవంత్ సర్కార్ తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు దూసుకుపోతుంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బల్దియా అయితే షాక్ ఇచ్చింది. జూబ్లీ హిల్స్లోని బాలకృష్ణ, జానారెడ్డిలకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇంటి 6 అడుగుల లోపల వరకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ప్రధానంగా కళింగా చౌరస్తా నుంచి, అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గరలో ఉంటుంది ఇది, కళింగా చౌరస్తా అంటారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ఆస్తుల సేకరణలో భాగంగా ఈ మార్కింగ్ చేశారు. 86 ఆస్తుల సేకరణ లిస్టులో బాలయ్య, అలాగే మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లున్నాయి. అలాగే ఇక అల్లు అర్జున్ మామ ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆస్తుల సేకరణ కోసం జీహెచ్ఎంసీ సర్వే ప్రారంభించింది. అయితే తన ఇంటికి అధికారులు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రస్తుతం మార్కౌట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్లో భాగంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు కూడా ఈ మార్కింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లో 6 అండర్ పాస్లు, 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలను నిర్మించబోతుంది ప్రభుత్వం. ఇక ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ దగ్గర 2 చొప్పున స్టీల్ బ్రిడ్జిలు రాబోతున్నాయి. మిగిలిన 4 జంక్షన్లో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే దారిలో మరో ఫ్లైఓవర్ రాబోతుంది. 2026 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు కూడా అదే నెల 10న ముగియబోతుంది. ఈలోపు పార్క్ చుట్టూ కొన్ని చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేటర్లో ఒకే చోట భారీగా పనులు మొదలు పెట్టడం అయితే ఇదే మొదటిది. సో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రాబోతున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 45 వచ్చే ఫ్లైఓవర్లో భాగంగా 2 లైన్లు ఉంటుంది. కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 వైపు వెళ్ళే 4 లైన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంది. సో వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్క్ గ్రీనరీపై ప్రభావం పడుతుందని అటు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జిటిని కూడా కొంతమంది ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, చెట్లు తొలగించాల్సి ఉంది అని, వాటిని వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వీటిని నియంత్రించేందుకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ అయితే ప్రణాళికలు రూపొందించింది. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు, రోడ్ నెంబర్ 12 నుంచి చెక్ పోస్ట్ వరకు ఈ భూసేకరణ అయితే జరుగుతుంది. దీంట్లో మార్కింగ్ చేశారు. రోడ్ నెంబర్ 92లో నివాసం ఉండే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఫ్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోబోతున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ఫ్లాట్లో సగభాగం విస్తరణలు దాదాపు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 1లో ఈ 2 రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా బాలయ్యబాబు ఇల్లు, అది మార్కింగ్, అది అక్కడ ప్రస్తుతానికైతే ఒక మార్కింగ్ వేశారు అక్కడ. సో ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. సుమారుగా 500 గజాల తన ప్లాట్లో కోల్పోయే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, ఇక రేణుకా చౌదరి, అల్లు అర్జున్ మామ, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరి ఇళ్ళకు కూడా మార్కింగ్ వేశారు. సో ఏం జరగబోతుంది, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అయ్యారు. శిల్ప, రోడ్ నెంబర్ 12 కళింగా చౌరస్తా నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఏదైతే ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆ రోడ్ను విస్తరించబోతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు, ఇప్పటికే బల్దియా అధికారులు ఒక రకంగా బాలకృష్ణ, అలాగే జానారెడ్డి ఇంట్లో కూడా ఆల్రెడీ మార్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా
జిహెచ్ఎంసీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. సో ఏంటి మొత్తం ఈ ప్రాసెస్ ఏంటి, ఏం జరగబోతుంది? నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు బల్దియా ప్రణాళికలు చేపట్టింది. అందులో భాగంగా మొన్న ప్రజాపాలన విజయోత్సవంలో ఏదైతే ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్గా మనకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కనిపిస్తుంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక్క సిగ్నల్ దాదాపు 10 నిమిషాల వరకు సమయం వేచి చూడాల్సింది. వీటికన్నిటికీ చెక్ పెడుతూ ఒకవైపు కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు అదేవిధంగా ఫ్లైఓవర్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఇప్పటికీ ఆస్తుల సేకరణకు సంబంధించి పనులు అనేవి వేగవంతం చేసింది. ముఖ్యంగా మనకు చెక్ పోస్ట్ అంటే రోడ్డుకు ఆనుకునే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు అనేది మనకు కనిపిస్తుంటుంది. ఈ ఇల్లు అనేది దాదాపు మనకు రోడ్డుకి దాదాపు 100 సెంటీమీటర్ల లోపే ఈ ఇల్లు అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 అండర్ పాస్ వేలు అదేవిధంగా 6 నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే బల్దియా నిర్ణయించుకుంది. మన ఈ రోడ్డు కూడా విస్తీర్ణం కూడా చాలా తక్కువ ఉంటుంది. దీని కారణంగా విపరీతంగా ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. 2 వాహనాలు మాత్రమే ఈ రోడ్డు పైన వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. దీని మూలంగా విపరీతంగా కూడా ఇది అన్ని జంక్షన్లు కలిపేది కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ అనేది అవుతుంది. దీంతో కూడా రద్దీగా మారుతుంది. మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వీటిని నియంత్రించేందుకు దాదాపు విరించి హాస్పిటల్ ఏదైతే రోడ్ నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి మొదలుకొని చెక్ పోస్ట్ వరకు ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏరియాను మొత్తం కూడా దీన్ని ఆధీనంలోకి తీసుకొని 6 అండర్ పాస్లు అదేవిధంగా 6 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారో అందులో భాగంగా ఏదైతే దగ్గరికి ఉన్నటువంటి ఏవైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటిని సేకరణ చేసే పనిలో మనకు కనిపిస్తున్నది. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నటువంటి బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే అధికారులందరూ మార్కింగ్ చేశారు. చెట్ల దగ్గర కావచ్చు అదేవిధంగా గోడ కావచ్చు మొత్తం మార్కింగ్ చేశారు. బాలయ్య బాబుకి ఇరువైపులా ఒకవైపు ఏదైతే 45 సైడ్ ఉండేటువంటి ఇల్లు కావచ్చు అదేవిధంగా ఇంకోవైపు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు ఉండే ఇల్లు కావచ్చు. 2 వైపులా కూడా ఇరువైపులా మార్కింగ్ చేశారు. ఇంకోవైపు రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే మార్గం మధ్యలో జానారెడ్డి ఉంటుంది. జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖుల ఇల్లు మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంటాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. రెడ్ ఏదైతే కనిపించారో ఇది బాలయ్య బాబు ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి పక్కంది. మన బాలయ్య బాబు ఇల్లు చూసుకున్నట్లయితే ఇది బాలయ్య బాబుకు సంబంధించినటువంటి ఇల్లు. సో ఈ ఇల్లు మొత్తం కూడా ఇప్పటికీ మార్కింగ్ చేశారు. దాదాపు 500 గజాల మేర ఆస్తి మొత్తం పోయే సూచనలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే వచ్చే 2026 వరకు ఇది ప్రణాళికలను సిద్ధం చేయాలి. అప్పటి వరకు రోడ్డు విస్తరణ రైట్. అంటే శిల్ప ఇప్పటికే అంటే ఒకవైపు మాత్రమే చేస్తున్నారు. అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు బహుశా అటువైపు కేబీఆర్ పార్క్ గోడ ఉంటుంది, ఇటువైపు సమరసింహారెడ్డి ఇంటి దగ్గర నుంచి మొదలుకొని బాలయ్య బాబు ఇంటి దాకా కూడా చెక్ పోస్ట్ వరకు ప్రముఖుల ఇళ్ళే ఉన్నాయి. మరి ఒక్క సమస్య ఇక్కడ 2 ప్రశ్నలు. అంతా ప్రముఖులే ఉన్నారు, ల్యాండ్ను అప్పజెప్పడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక సమస్య అయితే, అటువైపు పూర్తిగా కేబీఆర్ పార్క్ గోడ ఉంది కాబట్టి అది అటవీ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఆ ల్యాండ్ను ముట్టుకోరు, కేబీఆర్ పార్క్ను గోడను ముట్టుకోరు అనేది ఒక విషయం. అంటే ఆ ల్యాండ్ అది అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి, అటవీ శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి అటువైపు ముట్టుకోవడం లేదా, కేవలం ఇటువైపే చేస్తున్నారా? కేబీఆర్ పార్క్ అంటే నేషనల్ పార్క్ కావడంతో ఇది కేంద్రం నుంచి అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రావడం చాలా వరకు కూడా తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, ఏదైతే కేబీఆర్ పార్క్ సైడ్ ఉన్నటువంటి రూట్ కంప్లీట్గా వదిలేసి ఏదైతే కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి ఏదైతే గోడ ఉంటుందో అది అలానే ఉంచేసి ఇటు సైడ్ అనేది ఏదైతే ఇటు సైడ్ వే ఉంటుందో ఇటు సైడ్ వేలో వాళ్ళు పెంచే స్థలాన్ని సేకరించి దీన్ని వెడల్పు చేసే బైండింగ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సో ఇదే మన కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఒకవైపు టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుపెట్టి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కూడా అన్ని ప్రముఖుల ఇల్లులు మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. హైలీ కాస్ట్లీ ఏరియా కావడంతో ఓన్లీ అటు రాజకీయం కావచ్చు ఇటు సినీ నాయకులకు సంబంధించినట్టు ఇల్లులు మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. సో
సో వాళ్ళకి సంబంధించి ఇళ్లకు ఇప్పుడు మార్కింగ్ చేయడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు జానారెడ్డి ఇల్లు కావచ్చు, ఇంకోవైపు బాలకృష్ణ ఇల్లు కావచ్చు. ఈ రెండింటికి కూడా చేయడంతో ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి ఒకవైపు జానారెడ్డి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కొన్నేళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు రోడ్డు కోసం ఇలా చేయడం ఏంటని కూడా వాళ్ళు ఒకవైపు చూస్తున్నారు. మనం కంప్లీట్గా కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా బాలకృష్ణకు సంబంధించినటువంటి ఇల్లు. సో మొత్తం గోడ చుట్టూ కూడా మొత్తం మనకు ఒకవైపు రెడ్ మార్క్ కావచ్చు, అదేవిధంగా వైట్ మార్క్ కావచ్చు, రెండు వేసిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఒకవైపు ఇరువైపులా కూడా ఇవన్నీ రాశారు. మొత్తం దాదాపు చెక్ పోస్ట్ వరకు ఏవైతే రోడ్డు కానుకొని ఉన్నాయో వాటికి మొత్తం కూడా ఈ విధంగానే రాశారు. మొత్తం మీద ఇదొక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ సమస్య నియంత్రించడానికి ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ కోసం అనేది ఈ విధంగా చర్యలు చేపడుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇదే బాలయ్య బాబు ఇల్లు. ఇది ఏదైతే కేబీఆర్ పార్క్ అపోజిటే మనకి ఇల్లు అనేది కనిపిస్తుంది. 1355 అనేది బాలయ్య బాబుకు చెందిన ఇల్లు. దీనికి సంబంధించి అధికారులు మార్కింగ్ చేశారు. సో మొత్తం మీద దీనిపైన వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏమైనా ప్రభుత్వంతో చర్చించి ఏమైనా వెసులుబాటు ఉందా లేకుంటే లేకుంటే నిజంగా కూల్చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికున్న సమాచారం మేరకు దాదాపు బాలయ్య బాబు ఇంటి లోపల ఒకసారి మార్కింగ్ చేసిన గుర్తులను ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేయండి. మనం స్క్రీన్ పై చూపిస్తున్నాం ప్రేక్షకులకి. ఎందుకంటే బాలకృష్ణ ఇంటి, అలాగే జానారెడ్డి, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు ఆ వరుసలో. బహుశా ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అవి ఇచ్చేందుకు కొంత సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది ప్రభుత్వంపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిజంగా ల్యాండ్ ఏదైతే సేకరణ ఉందో ఇదంతా కూడా సాఫీగా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే చాలా స్థలాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సో దానికి పరిహారం ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది చాలా ఖరీదైన ప్రాంతం. జూబ్లీ హిల్స్ అక్కడ నుంచి మొదలుకొని విరించి దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కూడా మనం అక్కడ రేణుకా చౌదరి ఇల్లు కూడా ఉంది. మధ్యలో కేఈ కృష్ణమూర్తి ఇల్లు ఉంది. ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఒకప్పుడు ఆయన ఏపీకి. సో వీళ్ళందరి ఇల్లు కూడా ఉన్నాయి. సమరసింహారెడ్డి ఇల్లు, ఇట్లా జానారెడ్డి, అలాగే బాలకృష్ణ. చెక్ పోస్ట్ దాకా కూడా చాలా ప్రముఖుల ఇల్లు ఉన్నాయి. సో ఇదంతా కూడా వాళ్ళంతా నిజంగా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితులు ఉన్నాయా, ఎట్లా ఉంది? సో ఇప్పుడు చేసిన మార్కింగ్ పట్ల అటు జానారెడ్డి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు సీరియస్ అయినట్లుగానే తెలుస్తుంది. దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుకొని చెక్ పోస్ట్ వరకు కూడా అన్ని ప్రముఖుల ఇల్లులే కనిపిస్తారు. వాళ్ళు సహకరిస్తారా లేదనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కుగా ఏర్పడింది. దాదాపు ఇప్పటికే మార్కింగ్ అనేది నిన్న చేశారు. దాదాపు ప్రతి ఇంటి దగ్గర ఎవరైతే ఇప్పుడు ప్రముఖ ఇల్లులు ఉన్నారో వాళ్ళ దాదాపు 500 నుంచి 1000 గజాల వరకు పోయే అవకాశం ఉందో. దీనికి వాళ్ళు సహకరిస్తారా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్ పడింది. ఇప్పుడు ఇరువైపులా ఏదైతే బాలయ్య బాబుకి ఇటువైపు రోడ్ నెంబర్ 45 ఉన్నటువంటి ప్రహరీ గోడ కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 కావచ్చు, ఈ రెండింటి మధ్యలో ఇరువైపులా కూడా ఇది మార్కింగ్ అనేది చేశారు. మొత్తం ఇదైతే మనకు ప్రహరీ గోడ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రహరీ గోడలో అడుగడుగున +1 ఇట్లా ఒకవైపు వైట్ కావచ్చు, అదేవిధంగా రెడ్ కావచ్చు, వీటితో మార్కింగ్ అనేది చేశారు. ఈ మార్కింగ్ పట్ల ఎన్ని రోజుల ఈ స్థల సేకరణ జరుగుతుంది, ఈ స్థల సేకరణకు వీళ్ళు సహకరిస్తారా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలింది. సో మరి కొన్ని రోజుల్లోనే దీనికి ఎండ్ కార్డ్ పని ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే స్పీడప్ చేశారు పనులు. ఇప్పటికే ఇంజనీర్లు సైతం ఏదైతే గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్ పరిశీలిస్తున్నారు, ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఈ పనులు కూడా మరి కొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపే ఈ ఏదైతే అండర్ పాస్లు కావచ్చు, హైవేలు కావచ్చు, వీటిని వేసే ఆలోచనలో ఉన్నారు. ఇంకోవైపు ఇక్కడ కాంక్రీట్ వేస్తే చాలా సమయం పడుతుంది. ఒకవైపు ట్రాఫిక్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఓన్లీ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో స్టీల్ బ్రిడ్జ్ మాత్రమే ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ వేయాలని ఇప్పటికీ ఆలోచన చేసి ఇప్పటికీ అశోక్ నగర్లో ఒకవైపు స్టీల్ బ్రిడ్జ్ చేశారు. అది విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది. అది దానికి గుడ్ రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఏదైతే చెక్ పోస్ట్ దగ్గర మొత్తం అండర్ పాస్తో పాటు స్టీల్ బ్రిడ్జ్ ఏవైతే ఉంటాయో స్టీల్ బ్రిడ్జ్ వేయనున్నారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్నారు. మొత్తం మీద ఒకవైపు రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుకొని చెక్ పోస్ట్ వరకు స్థల సేకరణ
ఉండడంలో ఇప్పుడు అధికారులు మొత్తం పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం రోడ్ నెంబర్ 12 నుంచి మొదలుకొని ఇక్కడ ఏదైతే చెక్ పోస్ట్ వరకు ఇప్పటికే వాళ్ళకి సంబంధించి ఏదైతే స్థలం వాళ్ళకి ఎంతవరకు అవసరమో ఎంత మేర అవసరమో వాటి వరకు ఇప్పటికే బైండింగ్ చేశారు. ఇంకోవైపు ఏదైతే వాళ్ళు పర్మిషన్స్ ఎక్కడి వరకు తీసుకున్నారు, ఎన్ని అడుగులు తీసుకున్నారు, వాటి వరకే గోడ ఉందా, ఇంకేమైనా వాళ్ళు ఎక్స్టెండ్గా తీసుకున్నారా, వీటిని మొత్తం కూడా క్రాస్ చెక్ చేసిన అనంతరం వాళ్ళు ఏదైతే పనులు కూడా మొదలుపెట్టి ఉన్నారో దీనికి సంబంధించి మరి కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఇంజనీర్లు గ్రౌండ్లోకి దిగి మొత్తం మీద పనులు అయితే మొదలుపెట్టినున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రముఖుల ఇళ్లకు ప్రస్తుతం ముప్పు వాటిల్లబోతుంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇళ్లకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బాలయ్య బాబు ఇంటి దగ్గర 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు అధికారులు. జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కూడా మార్కింగ్ గురైంది. సో ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతానికైతే ఈ ప్రముఖుల ఇళ్ళే ఉన్నాయి, అక్కడ తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ సర్కార్ అయితే పనుల విషయంలో తగ్గేదేలేనట్టుగా వెళ్తోంది. బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే యోచనలో ఉంది. మొత్తం మీద కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబోయే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంలో భాగంగా దాదాపు 86 ఆస్తుల సేకరణ జరపబోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖుల ఇళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రముఖుల ఇంటిలో లోపలి వరకు చొచ్చుకెళ్ళి దాదాపు భూసేకరణ జరపబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖుల ఇల్లు ప్రస్తుతానికి కొంత అందులో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతవరకు కూడా లోపల దాకా వెళ్ళి మార్కౌట్ చేశారు అధికారులు. ఇప్పటికే 2026 టార్గెట్గా ప్రభుత్వం బల్దియా ముఖ్యంగా జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంది. చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి ఆ ప్రాంతంలో రోడ్ నెంబర్ 12లో. సో దీని గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి ప్రభుత్వానికి. బల్దియా ప్రస్తుతం ఈ నిర్ణయం అయితే తీసుకుని చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా మారుతుంది.